రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లడని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 63వ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 63వ కీర్తన మొదటి వాక్యం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెదికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చిన ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ వందనాలు. చదవబడిన లేఖముల నుండి మాతో మీరు మాట్లాడమని, వాక్యాన్ని వింటున్న బిడ్డల హృదయాలు మీరు కదిలించమని, నా జ్ఞానం నా తలంపును మరుగుపరచండి. నీ ఆలోచన నీ తలంపును ప్రభువా ప్రత్యక్షపరిచి బయలుపరచమని, వాక్యమైన దేవా మాతో మీరు మాట్లాడమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మంచి దేవుడు, మంచి దేవుడు యేసయ్య మనకు మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు యేసయ్య మనకు మంచి దేవుడు. వస్తావా నీవు, వస్తావా యేసయ్య చెంతకు, వస్తావా నీవు, వస్తావా ఆశీర్వదించి నిన్ను పంపును, ఆశీర్వదించి నిన్ను పంపును. మంచి దేవుడు, మంచి దేవుడు యేసయ్య మనకు మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు యేసయ్య మనకు మంచి దేవుడు. హల్లెలూయా. చదవబడిన దేవుని వాక్యంలో ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే, ఆయనే నా దేవుడు. ఎవరంట? ఆయనే నా దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మంచి దేవుడు. ఇలాంటి మంచి దేవుడు ఏ జనములోను ఏ జాతిలోను మనకు కనబడ. ఎందుకు యేసు ప్రభువు వారు మంచి దేవుడు అని చెప్తున్నాను అంటే, ఆయనలో పాపము లేదు. హెబ్రీ పత్రిక మనం చూస్తే అక్కడ ఉంటుంది, ఆయన పాపములలో చేరక ప్రత్యేకించబడిన వాడు, నిష్కల్మషుడు, పవిత్రుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన ఎవరు అంటే మంచి దేవుడు. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించిన దేవుడు మంచి దేవుడు. భక్తుడైనటువంటి దావీదు తన వ్యక్తిగత జీవిత అనుభవంలో ఎక్కడుండి కీర్తన రాశాడంటే, యూదా అరణ్యములో ఉండి కీర్తన రాశాడు. ఎక్కడున్నాడంటే ఆయన అరణ్యములో ఉన్నాడు. యూదా అనే పేరు కలిగిన అరణ్యములో ఉండి అక్కడ మాట్లాడుతూ ప్రభువుని గురించి శ్లాఘిస్తూ గణపరుస్తూ ఏమంటున్నాడంటే, దేవా నీవే నా దేవుడవయ్యా, ఇంకా నీవు తప్ప నాకు ఇంక దేవుడు లేడు. కీర్తన గ్రంథములో 73వ కీర్తన 25వ వచనంలో కూడా భక్తుడైనటువంటి ఆసాపు మాట్లాడతాడు ఒక చక్కని మాట. ఏమనుంది అక్కడంటే, నీవు నాకుండగా లోకములో నాకింకేది అక్కరలేదయ్యా. ఎందుకో తెలుసా? ఆకాశమందు నీవు నాకు ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సేవకులు పాడుతూ ఉంటారు, మనందరికి తెలుసు. వేకువనే నిన్ను వెదకెదనయ్యా, వేదమును నే ధ్యానింతునయ్యా, వేకువనే నిన్ను వెదకెదనయ్యా, వేదమును నే ధ్యానింతునయ్యా,
గానము నీవే నా ప్రభువా, నా ధ్యానము నీవే నా యేసువా. గానము నీవే నా ప్రభువా, నా ధ్యానము నీవే నా యేసువా. హల్లెలూయా. దైవజనులు ఈ పాట చాలా చక్కగా పాడతారు. ఇది చంద్రబాలం గారు రాసిన పాట. అయితే చార్లెస్ పిన్నే గారి స్వరంలో ఏంటంటే మాధుర్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గానము నీవే నాయనా, నేనేం చేస్తున్నానంటే నీవు నా దేవుడవు గనుక వేకువనే నిన్ను వెతుకుతానయ్యా. నీ ప్రభావాన్ని, నీ మహిమను నేను చూడాలని ఆశతో నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా. 63వ కీర్తన మొదటి వాక్యం మనం మూలవాక్యంగా చదువుకున్నాం. నీవే నా దేవుడవు. 145వ కీర్తన 10వ వాక్యం. 143వ కీర్తన 10వ వాక్యం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కూడా దావీదు మాట్లాడుతుంటున్నాడు, నీవు నా దేవుడవయ్యా, నీవు నా దేవుడుగా ఉన్నావు గనుక నీ చిత్తానుసారంగా నేను ఎలా ప్రవర్తించాలో నాకు నువ్వేం చేయాలి? నేర్పించాలి. ఆయన నేర్పితే మనం ఏం చేసుకుంటామంటే నేర్చుకోగలుగుతాం. ఆయన నేర్పేవాడు, మనమేమో నేర్చుకునేవాళ్ళం. ఒక 90 సంవత్సరాల వృద్ధుణ్ణి కదిలించిన బైబిల్ పండితుల్ని వారు ఏమంటారంటే, నేను నేర్చుకున్నది ఆవగింజలో పావంతు కూడా లేదు, ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది మన జీవితాల్లో. దరిదాపుకి 27 సంవత్సరాలుగా సేవ అనుభవాన్ని కలిగి 8 సార్లు బైబిల్ చదివినటువంటి, మరి 9వ చదువుతున్నటువంటి అనుభవాన్ని కలిగిన నేను కూడా ఇంకా ప్రభు దగ్గర నేర్చుకోవాలి. బోధించడం, ఉపదేశించడం తేలికే, కానీ దాన్ని అనుభవించడం చాలా కష్టం. దాన్ని అన్వయించుకొని బ్రతకడం, వాక్యానుసారంగా బ్రతకడం చాలా కష్టమైన సంగతి. అందుకని భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నీవు నా దేవుడవు గనుక నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించయ్యా. నీ చిత్తమేంటో తెలుసుకోవడానికి నాకు నేర్పించు. నీవు నా దేవుడుగా ఉన్నావు గనుక నా దేవుడు అయిన నీతో నేను కలిసి బ్రతకడం ఎలాగో నాకు నేర్పించయ్యా అంటున్నాడు. అన్నీ ఉన్నప్పుడే కాదు మన దేవుడు, ఏమి లేకపోయినా చెప్పరే. అన్నీ ఉన్నప్పుడు దేవుడా స్తోత్రం అంటాం కాదు, ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 100వ కీర్తనలో ఉంటుంది ఒక చక్కని మాట, చదువుతారా? 100వ కీర్తనలో మనం చూస్తే అక్కడ కూడా ఒక చక్కని మాట అంటాడు. 100వ కీర్తనలో ఓ చక్కని మాట అక్కడ ఉంటుంది, చదువుదాం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరంట మన దేవుడు? ఆయనే మన దేవుడు. యెహోవా తప్ప వేరొక దేవుడు మనకి లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 114వ కీర్తన 15వ వచనంలో కూడా ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవాను దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. నా దేవుడు అని చెప్పగలగాలి అంటే ధైర్యం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఈ మాట చెప్పలేరు. భక్తుడైన దావీదు అంటున్నాడు యోధారణ్యములో ఉండి, ఆయనే నా దేవుడు, నేను వేకువనే దేవుణ్ణి వెతుకుతాను, నా దేవుడని నేను గట్టిగా ఒప్పుకుంటున్నాను ఈ మాట అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కొంతమంది భక్తుల జీవితాలు మీ ఎదుట పెట్టడానికి నేను ఆశిస్తున్నాను. భక్తులు వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల గుండా వారు ప్రయాణం చేయవలసి వచ్చిందో, ఆ పరిస్థితుల గుండా వాళ్ళు ప్రయాణము చేస్తున్న వారు మాత్రం కలిగి ఉన్నటువంటిది ఏంటి అంటే, ఏ పరిస్థితుల్లో మమ్మల్ని దేవుడు నడిపించిన నా దేవుడు ఎవరంట? ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ శ్రమ నాకు ఎదురైనా, ఏ కష్టము నాకు ఎదురైనా, ఆత్మీయుల వలనైనటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కోవాల్సి వచ్చినా,
బంధువుల వలనైనటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కోవాల్సి వచ్చిన, సంఘం మధ్యలో, సమాజం మధ్యలో అవమానాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చిన నా దేవుడు ఎవరు? ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్యము అనబడిన లోకంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? అరణ్యము లాంటి లోకములో ఉన్నాం. మనకన్నా ఈ లోకంలో బ్రతకడం కంటే కొన్నిసార్లు మనకేమనిపించిందంటే కొన్ని పరిస్థితులను బట్టి, ఓరి నాయన ఈ జనములో బ్రతకడం కంటే ఏడ బ్రతకడం బెటరు, అరణ్యములో జంతువుల మధ్యలో బ్రతకడం మంచిది అన్నాడు. చాలాసార్లు మనం ఇలాగ అనుకుంటాం. నిజమే. ఎందుకొరకు అంటే అరణ్యములో ఉన్నటువంటి క్రూర జంతువులు, విషసర్పాలు, భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి మూర్ఖపు ఉద్దేశములు కలిగినటువంటివి అరణ్యములో ఉంటే, అడవుల్లో తిరుగుతుంటే వాటి యొక్క మనస్తత్వం, వాటి యొక్క సుగుణాలు ఈరోజు ఎవరిలో కనపడుతున్నాయి? సమాజములో, మనుషులలో కనబడుతున్నాయి. నేను మిమ్మల్ని ఏమంటలేదు, అర్థం చేసుకోండి. మన స్వభావమేమో వాటికి వెళ్ళిపోయింది, వాటి స్వభావమేమో మనకొచ్చింది. ఓ పులిపిల్ల అరణ్యములో నుండి తప్పించుకొని వచ్చేసింది. తప్పించుకొని వస్తే మరి దానికి ఇక దారి తెలియదు. చిన్నపిల్ల ఎలాగొచ్చిందో తెలియదు. కర్నూలు ఈ ప్రాంతంలో పేపర్లో వేసినట్టున్నారు. అరణ్యములోంచి తప్పించుకొని వచ్చింది. ఆవుతో పాటుగా తన పిల్ల పాలు తాగుతుంటే, ఇది విష జంతువు కదా, ప్రమాదకరమైనటువంటి జంతువు కదా, మరి దానికి ఆవు పాలు ఇవ్వచ్చా? ఆవు పులి కథ మనం విన్నాం కదా చిన్నప్పుడు. దానికి దీనికి విరోధమా కాదా? విరోధమే కదా. దాన్ని చంపుకు తినేటువంటి మనస్తత్వం కదా దీంది. అయితే పశువులలోనైనా ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ కనపడుతుంది. కానీ ఈరోజు సమాజంలో ఏమి లేదంటే, ఏం లేదు, జాలి లేదు, దయ లేదు. మరి పశువులు ప్రవర్తించినట్లుగా కొంతమంది మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. నేను ఆ సన్నివేశం చూసినప్పుడు చాలా చాలా సంతోషం అనిపించింది. పులిపిల్లకి ఆవు పాలు ఇటువైంది. పంది పిల్లలను కని చనిపోయింది. ఓ కుక్క ఆ పంది పిల్లలకు పాలిస్తుంది. ఆశ్చర్యమైనటువంటి సంగతి. అసలు ఈ జంతువుకి ఏమన్నా పోలికుందా, సంబంధం ఉందా, దానికి పుట్టిందా? కాదే. ఈరోజు మనుషుల యొక్క మనస్తత్వాలు, మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలాగైపోయిందంటే, జంతువుల యొక్క స్వభావం ఎలాగొచ్చింది. వీళ్ళలో ఉన్న ప్రేమ, ఉండవలసిన దయ, కనికరం, కరుణ అనేది పశువులు చూపిస్తున్నాయి, కానీ మనుషులు చూపించలేకపోతున్నారు. ఒకవేళ అలాంటి అరణ్యము కలిగినటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణము చేయవలసి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నా, మనం ఏం చేయాలి అంటే, ఏ పరిస్థితి గుండా నీవు నన్ను నడిపించినా నీవే నా దేవుడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు తప్ప నాకింక దేవుడెవరో లేరయ్యా. ఆకాశమందు నీవు నాకుండగా ఇంక లోకంలో నాకు ఇంకేమీ అవసరం లేదయ్యా. నీవు నా దేవుడవయ్యా. నేను అందరినీ అంటలేదు. కొంతమంది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో మూర్ఖత్వాన్ని పోగొట్టుకోవట్ల పశువుల్లాగా ప్రవర్తిస్తా, వారి యొక్క ఆలోచన విధానం మార్గ, వారి మనస్సు మార్గ పైకి బాగానే ఉన్నారు, కానీ వారి హృదయము లోపల ఎలాగుందంటే చెడిన స్వభావాన్ని కలిగిన వారిగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వారిని అర్థము చేసుకునేటువంటి మనస్సు లేదు చాలా మందికి. ఎదుటి వారిని విమర్శించే మనసు ఉంది, ఎదుటి వారిని గాయపరిచే మనసు ఉంది, కానీ ఎదుటి వారిని అర్థము చేసుకునేటువంటి మనస్సు చాలా మందిలో లేకుండా పోతుంది. మనము తెలుసుకోవాల్సింది ఈ వాక్య భాగం ద్వారా, ఏమున్నా లేకపోయినా మన దేవుడు ఎవరో? యెహోవానే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యే మన దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు రక్తము కార్చిన, మనల్ని విమోచించి శాపాన్ని బాపి, రోగాలను బాపి, భయంకరమైనటువంటి పాతాళపు అగ్నిలో నుండి మనల్ని విడిపించిన ఆ దేవుడే మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రండి, దేవుని వాక్యములు కొన్ని సందర్భాలు మీ జ్ఞాపకం చేయడానికి కొరకు ఆశిస్తున్నారు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 1వ అధ్యాయము 45వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 1వ అధ్యాయము 45వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. చూద్దాం, చదువుమా. తరువాత మీరు తిరిగి వచ్చి
యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించుతిరి, మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 41వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలను అనుసరించి మేం పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరం ఇచ్చిన మీరందరూ ఆయుధములు కట్టుకొని ఆలోచింపక ఆ మన్నుకు పోగా. దేవుని ప్రజలు దేవుని వాక్యానికి, దేవుని మాటలకు వ్యతిరేకంగా నడుస్తూ దేవుని ఆజ్ఞను అనుసరించి నడువక వారు ఏం చేస్తున్నారంటే మరలా తిరిగి వచ్చి యెహోవా సన్నిధిలోనికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఎవరికైనా జాలి కలిగిద్దా, కలగదా? ఏడుస్తూ ఒక సహాయం అడిగేవానికి ఎదుటి వ్యక్తిని జాలి కలిగిద్దా, కలగదా? కలుగుతుంది. వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న దేవుడు వారి ప్రార్థన నిరాకరించాడు. దేవుడు వారి ప్రార్థనను లక్ష్య పెట్టలేదు. అంటే వారి ప్రార్థన వింటున్నాడు కానీ సమాధానం మాత్రమేమనే ఇవ్వట్లా. దీనికి అనుసంధానంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి 28వ వచనంలో మనం చూసిన మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి 28వ వచనం వరకు, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము మొట్టమొదటి 2 వచనాలు, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాల్లో కూడా దేవా నా ఆర్తధ్వని వినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవుని పిల్లలు, దేవుని భక్తులు వారి యొక్క జీవిత విధానాల్లో ఒకవేళ వారు చేసిన పొరపాటును బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, వారు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ప్రార్థనను ఒకవేళ దేవుడు నిరాకరించిన వారి జీవితంలో భక్తులు చేసుకున్న తీర్మానాన్ని చెప్తున్నాను. వారి జీవితంలో భక్తులు చేసుకున్నటువంటి ఒక గొప్ప తీర్మానం ఏంటంటే, ఒకవేళ నా ప్రార్థన దేవుడు నిర్లక్ష్య పెట్టినట్టు కనిపించిన ఆయనే నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ ప్రార్థన వింటేనే దేవుడు కాదు, నీ ప్రార్థన వినకపోయినా ఎవరంట ఆయన? దేవుడే. ఈ 3 వాక్యాల అనుసంధానంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ మనలో ఉన్న బలహీనతను బట్టి, మనలో ఉన్న అవిధేయతను బట్టి, మనలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, మన యొక్క మాట వ్యతిరేకతను బట్టి ఒకవేళ దేవుడు మనం చేస్తున్న ప్రార్థన ఆలకించగా మౌనముగా అలాగే ఉన్నా ఆయనే మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థనను నిర్లక్ష్య పెట్టినట్టు ఒకవేళ మనకు అర్థమైనా, ప్రార్థన దేవుడు వింటలేదు అని ఒకవేళ నీకు అనిపించినా, ప్రార్థనను నిరాకరించాడని ఒకవేళ నీ వ్యక్తిగత జీవితానికి అనిపించినా, ఆయన ఎవరంట? మంచి దేవుడు, మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2వ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి ఎవరైనా. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఎవరు ఈయనంటే, వృద్ధాప్యములో దేవుని దగ్గర 24 సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని చేత వరముగా నవ్వు అనబడినటువంటి కుమారుని వరంగా పొందినటువంటి దంపతులు అబ్రహాము, శారమ్మ గారు. ఈ దంపతుల జీవితంలో విశ్వాస పరీక్ష వచ్చింది. ఏ పరీక్ష? విశ్వాస పరీక్ష. ఈ విశ్వాసానికి తగినటువంటి పరీక్ష వచ్చి అబ్రహాముతో ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, నీకు ఒక్కగానొక్కడయ్యున్న కుమారుడు అని ఆగితే బాగుండేదేమో. ఇంకొద్ది ముందుకెళ్ళి ఏమన్నాడంటే, నీవు ప్రేమించిన కుమారుడు అన్నాడు. వృద్ధాప్యములో లేక వృద్ధాప్యం ఉంది, ఆ కుమారుడు పుడితే మరి ఆ కుమారుడు మీద ప్రేమ లేక ఏముంటుంది?
ఏమ్మా, పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు పుట్టిన ప్రేమ ఉంటుంది, 4 సంవత్సరాల తర్వాత పుట్టిన ప్రేమ ఉంటుంది. ఏ తల్లిదండ్రులు కసాయి తల్లిదండ్రులు ఒకవేళ ఉంటారేమో కానీ, ఏ తల్లిదండ్రులు కానీ బిడ్డలు కసాయి వాళ్ళైనా వారిపైన ఏముంటుందంటే, తిరుగుబడే వాళ్ళైనా, కొట్టే వాళ్ళైనా, తిట్టే వాళ్ళైనా, గాయపరిచే వాళ్ళైనా, ఏ తల్లిదండ్రులకైనా బిడ్డల మీద 100% ప్రేమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. బిడ్డల పైన ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అందుకనే ప్రభు అన్నాడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును నేను చూపించే పర్వతములో ఒక పర్వతం మీద నీవు నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఏం చేశాడు అబ్రహాం గారు? ఏమ్మా, ఏం చేశాడంట? మనసులు అర్పించేశాడు. ఇందాక మనం చదువుకున్న కీర్తన 34వ కీర్తనలో ఉంది ఒక చక్కని మాట, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేసేవాడవు కాదయ్యా, నలిగినటువంటి మనస్సును నీవు లక్ష్య పెట్టేవాడవి. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించితిని. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించితిని. బలియు అర్పణ కోరవు నీవు, బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివినా పాపము కొరకు, బలి అయితివినా పాపము కొరకు. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించితిని. హల్లెలూయా. దేవుడు బలిని కోరాడు, కానీ మనస్సులో దేవునికి బలి అర్పించేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలిని కోరాడు కానీ ఆ మనస్సులో దేవునికి ఏమర్పించాడు అబ్రహాము అంటే, విశ్వాస పరీక్షలో పరీక్ష ఎదురైనప్పుడు ఆ పరీక్షలో నిలబడడానికి ధైర్యము చూపి, ఓకే నువ్వు అర్పించమన్నావు కనుక నాకు ఒక్కగానొక్కడైన నేను ప్రేమించిన నా కుమారుని నీకు బలిగా అర్పించడానికి నేను రెడీ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనస్సులో తన కుమారుని ప్రభువుకు సమర్పించేశాడు కనుక ప్రభు ఏం చేశారంటే, అతని బలిపీఠమును కట్టెలు సిద్ధపరిచి ఆ కుమారుని బలిపీఠం పైన పడుకోబెట్టి చెయ్యి మరి కత్తిలో చేతును తీసుకొని యెహోవా పేరట అని చెయ్యెత్తంగానే దేవుడు అన్నాడు, ఆగు ఆగు ఆగు, తొందరపడబాక. నీవు నాకు భయపడేవాడవన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఎవరికి భయపడేవాడంట? నీవు దేవునికి భయపడుతున్నవాడవన్న సంగతి నాకు అర్థమైంది కనుక ఆ పొదలో ఉన్న ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి నీ కుమారునికి మారుగా బలి అర్పణగా అర్పించమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాల్లో యోబును దేవుడు ప్రేమించి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? 10 మెంబర్స్, 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు తమ యొక్క సహోదరుని ఇంట భోజనమును కూర్చున్నప్పుడు నలుదిశ సుడిగాలి వ్యాపించి మిద్దె కూలిపోయి 10 మంది ఒకే దినాన చనిపోయారు. అయినా మాట మాత్రమైన దేవుని దూషించిన అనుభవం యోబు జీవితంలో మనకు కనబడదు. 1వ అధ్యాయంలో మీరు చూస్తే 5-6 వచనాల్లో యోబు గ్రంథములో ఒకవేళ వాళ్ళు ఏమైనా దేవుని దృష్టికి అవిధేయకరమైన జీవితం జీవిస్తారేమో, ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి బ్రతుకు ఒకవేళ బ్రతుకుతున్నారేమని వారి కొరకంట యోబు గారు ప్రతి దినం ఏం చేసేవాడంటే దహన బలిని అర్పించేవాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాయంకాలపు నైవేద్యాన్ని దహన బలిని యోబు గారు తన పిల్లల కొరకు అర్పించేవాడు. ఇప్పుడు మనం బలుడు అర్పించాల్సిన అవసరం ఏమి లేదు. మన కొరకే బలియాగముగా యేసు ప్రభు వారు పుట్టిన వారి కొరకు, పుట్టబోతున్న వారి కొరకు, మనము పుట్టిన వారి కొరకు కూడా దేవుడు ఎప్పుడో బలి అర్పణగా తన ఏకైక కుమారుని అర్పించాడు. ఇప్పుడు బలుల సిద్ధాంతం లేదు, కానీ బలి నైవేద్యం దేనికి సాదృశ్యం అంటే ఉదయకాలపు ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వేం చేయమన్నాడు? ప్రార్థన చేయి చాలు.
నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించి నశించిపోతున్నా, పాడైపోతున్నా, నీకింట్లో వ్యతిరేకంగా నిలబడుతున్నా నీ బిడల కొరకు నువ్వేం చేయాలంటే, మారట్లేదయ్యా, మారట్లేదు, వీడి బతుకు మారదే, వీడి ఇంతేనేమో, ప్రజలతో చెప్పుకుంటే ఉపయోగం ఏమి లేదు. ఎవరితో చెప్పాలా? దేవుడితో చెప్పు, జీవము కలిగిన దేవునితో చెప్పు. అయ్యా వీరు మాట్లేదయ్యా, ఒక్కరోజన్న కన్న తల్లిగా, తండ్రిగా నీ బిడ్డలు పాడైపోతుంటే చూస్తా వేదన పడి గుండె బాదుకొని ఏడుస్తున్నావే తప్ప, ఒక్కరోజైన ఉపవాసం ఉండి ప్రభువు పాదాల దగ్గర పడి, అయ్యా ఇది ఈ రోజంతా నేను భోజనం చేయను ప్రభువా, నా కుమారుడిని మార్చయ్యా, నా కుమార్తె జీవితాన్ని కట్టయ్యా, మా ఆయన్ని మార్చయ్యా, నా కుటుంబస్తులు మార్చయ్యా అని ఏ రోజైనా కన్నీరు గార్చిన ఆనవాలు నీ జీవితంలో ఉందా? ఏ రోజు ఏడుస్తున్నావు ప్రభు దగ్గర? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడిస్తే మన పిల్లలు మనమే బయటేసుకున్నట్టు అయిపోయింది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవలసిన అవసరం లేదు మనకి. నీ కన్నీరు తుడిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బిడ్డల జీవితాన్ని కట్టగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. బలహీనత కొరకై ఎన్నిసార్లు చెప్పినా వినకపోతుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నెలలో ఒక్కసారి నా కొడుకు కోసం నేను ఉపవాసం ఉంటానయ్యా, నెలలో ఒకసారి నా కూతురు కోసం నేను ఉపవాసం ఉంటానయ్యా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. ఇది ఈ నెలంతా నేను తీర్మానం చేసుకున్నాను, ఈ 12 మాసాల లోపల నా కుమారుణ్ణి సన్నిధిలోకి నడిపించయ్యా. మనమే కుదురుకురాం చర్చికి, మనమే కుదురుగుండలేము దేవుని సన్నిధిలో. ఏదో ఎక్స్కర్షన్కి వచ్చినట్లుగా, చూడడానికి వచ్చినట్లుగా, ఏదో టైంపాస్కి వచ్చినట్లుగా, ఎప్పుడో మనకు కుదిరినప్పుడు ఓరుగా కనబడాలి కాబట్టి కనబడ్డాం. నిజంగా నీవు రక్షించబడ్డావన్న ఆనవాళ్ళు నీ జీవితంలో ఉంటే, నిజంగా యేసు రక్తములో కడిగి విమోచించాడు, ఏనాడో చచ్చేదాన్ని, ఏనాడో చనిపోయే నన్ను నా దేవుడు బ్రతికించి జీవమిచ్చి ఎన్ని ఆటుపోట్లు నా జీవితంలో ఎదురవుతుంటే వాటన్నిటిని వ్యతిరేకత అంతా నా దేవుడు తొలగించి సజీవుడిగా నన్ను, నా కుటుంబాన్ని, సజీవురాలిగా నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఉంచాడే. నా దేవుని సన్నిధికి ఒక ఆదివారమే కదా నేను వెళ్తుంది, ఒక రోజే కదా నేను ప్రభు పాద సన్నిధిలో గడుపుతుంది. ఒక రోజైనా దేవుని సన్నిధికి నేను వెళ్ళకపోతే నా పనులు, నా కార్యాలు, నా పిల్లలు, నా కుటుంబాన్ని దేవుడు ఎలా కడతాడని ఆ మనస్సులో ఇప్పుడైనా నీవు ఆలోచించావు ప్రభు దగ్గర? మనం చేయాల్సింది మనం చెయ్యం, దేవుడు మాత్రం మనకు అన్నీ చెయ్యాలి. పెద్దోళ్ళు అంటారుగా, కొండలో కూడు కొండలోనే ఉండాలంట, పిల్లోడు మాత్రం దుడ్డుగా రావాలంట. ఎట్టొస్తాడు? రాడు. మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఏడవడం గొప్ప కాదు, బాధపడడం గొప్ప కాదు. మార్పు లేదు, మార్పు లేదని తల్లిగా, తండ్రిగా నేనేమంటానంటే, వాడు మారడు అని నీ నోడు తనబాక, వారు మారడు, వారి బ్రతుకంతా నీ నోడు తనబాక. అంటే ఏమైందంటే, నీవు రక్షించబడిన దానవు గనుక, రక్షించబడిన వాడవు గనుక తల్లి గాని తండ్రి గాని మారడు, కాడు, వీడింతే అని నీవు అంటుంటే వాడు అట్టగైపోతాడు. ఈరోజు మారకపోయినా నా కొడుకుని దేవుడు ఏదో ఒక రోజు మారుస్తాడు. ఈరోజు కాకపోయినా నా మనమని ఏదో ఒక రోజు మారుస్తాడు. ఈరోజు కాకపోయినా నా కూతురు జీవితాన్ని ఏదో ఒక రోజు నా దేవుడు సరిదిద్దుతాడు. ఏదో ఒక రోజు నా కూతురు జీవితాన్ని బాగు చేస్తాడు అనే బలమైన విశ్వాసంతో కూడిన మాటలు నీవు మాట్లాడుతూ ఉంటే, జీవము కలిగిన దేవుడు ఏం చేస్తాడు అంటే, నీవు చేస్తున్న బలియాగాన్ని బట్టి, నీవు చేస్తున్న ప్రార్థనను బట్టి, నీవు ప్రభు పైన ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడలను సమృద్ధికరంగా దీవించడానికి కొరకై ప్రభువు సన్నిధిలోకి నడిపిస్తాడు. నీ మాట నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. హల్లెలూయా. మనము చేయాల్సింది మనం చేయాలి. మనం చేయాల్సింది మనం చేయకుండా, యోబు పాపం చేశారని కాదు అక్కడ బలి అర్పణ అర్పిస్తుంది. ఒకవేళ చేస్తుంటారేమో, నాకు తెలియకుండా చేస్తుంటారేమో, నన్ను తప్పుకొని చేస్తుంటారేమో, నాకు తెలియకుండా ఒకవేళ ఏదైనా అపరాధమో, పొరపాటో, తప్పో చేస్తే ఒకవేళ వారు శిక్షకు పాత్రులైపోతారు కనుక ఏ శిక్ష నా బిడలపైన ఉండకూడదని యోబంట ప్రతిదినం ఉదయము సాయంత్రము వారి కొరకు నైవేద్యమును, దహన బలిని ప్రభువుకు అర్పించేవాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది కోసం? ఒకళ్ళిద్దరు కాదు, మనలాగా ఎంతమంది? ఆయనకి 10 మంది బిడ్డల కొరకు దహన అర్పించాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంది దానికి? ఎన్ని బలి పశువులు కావాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేస్తున్నాడంటే ఎంత సంపద కలిగిన వాడై ఉండాలి. కనుక నేనేమంటానంటే, బలి పశువును బలి అర్పణగా మీరు అర్పించమని నేను అంటలేదు, కానీ
అది కూడా దేవుడు కోరుకోవట్లేదు. కానీ విరిగి నలిగిన హృదయంతో నీ బిడ్డల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బిడ్డలకు దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రార్థన నీ బిడ్డల జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, చెప్తున్నాం కానీ, వింటున్నారు కానీ, వస్తావులే అమ్మా వస్తావులే అంటున్నారు కానీ రాలేకపోతున్నారయ్యా. బిడ్డలు పాడైపోతున్నారంటే ప్రధాన కారణం తల్లిదండ్రులే. ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే ఇంకెవరు కాదు, తల్లిదండ్రులే. తల్లిదండ్రులుగా మనం ఇరువురం కలిసి దేవుని సన్నిధిలో ఇంట్లో ప్రార్థన చేస్తా, మనమిద్దరం కలిసి వాడు ఏది అడిగితే అది ఎత్తంటమే, వాడు ఏది కావాలంటే అది అప్పైనా కానీ వాడికి తెచ్చిత్తంటమే, ఏదైనా కూతురు అడిగిందంటే తలైనా తాకట్టు పెట్టి ఏదైనా తీసుకొచ్చి వాళ్ళకి చేస్తుంటమే. అదే తెగింపు, అదే ఉద్దేశం, అదే పట్టుదల. ప్రార్థనకు నువ్వు వస్తేనే నీకు చేస్తానని అన్నావా ఎప్పుడైనా? దేవుని సన్నిధికి నాతో పాటు ఆదివారం నీవు రాగలిగితేనే నీకు ఇది చేస్తాను రాని ఏ రోజైనా మనం మాట్లాడేమా? ఆలోచించు. ప్రభు పాద సన్నిధిలో లోకపరమైనటువంటి విషయాల్లో, లోకపరమైనటువంటి సంగతుల్లో నీ బిడ్డల యొక్క అవసరాలు తీర్చబడ్డానికి అదో ఇదో అప్పు చేసో ఎవరినొకరు బతిమలాడైనా వాడికి కావలసిన అవసరం తీరుస్తున్నావు. కానీ నువ్వు ప్రభు సన్నిధికి వస్తే నేను నీకు ఇంకా గొప్పగా చేస్తానని ఏ రోజైనా నీ బిడ్డల గురించి నువ్వు మాట్లాడేవా? ఒకవేళ మాట్లాడలేకపోయినా, నేను మాట్లాడుతున్నా వింటలేదు పాస్టర్ గారు అంటే, ఏ రోజైనా ఉపవాసం ఉండి ఒక్క పూటైనా నీ బిడ్డ కొరకు, క్షేమము కొరకు ఉపవసించి ప్రార్థించావా? నీ బిడ్డల క్షేమము కొరకు కడుపు కాల్చుకొని తలుపేసుకొని రహస్యంగా గదిలోనికి వెళ్ళి, అయ్యా వీడు మార్చలేదు రాయని నేను చెప్తున్నా. దైవజనుడు చేస్తున్నారు ప్రార్థన, సంఘము చేస్తుంది ప్రార్థన. అయ్యా తల్లిగా నేను కూడా చేస్తున్నాను, అయ్యా ఓ తండ్రిగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా బిడ్డలను మార్చని ఏ రోజైనా ప్రార్థించిన ఆనవాళ్ళు నీ జీవితంలో ఉన్నాయా? రక్షించబడిన మనమే కుదురుగా లేకపోతే ఇట్టి మనస్సు మనకి ఎట్లాగొస్తుంది? అలా ప్రార్థన చేయగలుగుతాం? ఇట్టి మనస్సు ఎట్లాగున మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు? ఇలాంటి ఆలోచన ఎలాగున మన జీవితాల్లో వస్తుంది? ఈ రెండు అనుభవాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, మనం ప్రేమించినటువంటి వారు మనకు దూరము చేసిన ఇస్సాకును ప్రభు ఏం చేయాలనుకున్నాడు చెప్పాలి? ఇస్సాకును ప్రభు ఏం చేయాలనుకున్నాడు? దూరం చేద్దాం, వాడి విశ్వాసం ఏందో కనుక్కున్నాం అనుకున్నాడు. అబ్రహాం గారిని బట్టి క్షమించయ్య, విశ్వాసం ఏంటో కనుక్కుందాం అనుకున్నాడు. కనుక్కుందాం అనుకొని నీవు ప్రేమించిన నీ కుమారుడు నాకు అర్పణ కల్పించు అన్నాడు. ఇక్కడేమో 10 మంది బిడ్డలు ఒకే దినాన చనిపోయారు. అయినా వీరిద్దరి ఉద్దేశం ఒకటే. ఏమంటున్నారు తెలుసా? మేం ప్రేమించిన వారిని మాకు నువ్వు దూరం చేసేసిన నీవే మా దేవుడు అయ్యా. కొట్టుగడ్డకి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం ప్రేమించిన వాళ్ళు మనకు దూరం అయిపోతుంటే, మనం అభిమానించే వాళ్ళు మనకు దూరం అయిపోతుంటే, మన అనుకున్న వారు మనకు వ్యతిరేకంగా నిలబడి ఆయుధాలుగా పనిచేస్తూ సూటిపోటి మాటలతో గాయపరుస్తూ, కనుక భక్తుడైన అబ్రహాము జీవితంలో కానీ యోబు జీవితంలో కానీ ప్రేమించినటువంటి వారిని కోల్పోయిన పరిస్థితి వచ్చిన వారు ఒకటే అంటున్నారు, నా దేవుడే ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను ప్రేమించిన వారిని నాకు దూరం చేసేసిన యెహోవాయే నా దేవుడు. 3వ సందర్భాన్ని చూపిస్తాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో మరియా మార్తల కుటుంబం ఉంటుంది. ఇక్కడ ఎవరి కుటుంబం అంటే? మరియా మార్తల కుటుంబం. లాజరు చనిపోయాడు. 2 అక్క చెల్లెళ్ళు, ఒకే ఒక తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు ఆ తమ్ముడు చనిపోయిన తర్వాత మరి ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో. రోగిగా ఉన్నప్పుడు యేసయ్యకి కబురు పంపించారు. ఎవరికంట? యేసు ప్రభు వారికి. మనం ఆరాధించే దేవునికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఆది కాండములో మనం చూస్తే అబ్రహాము దేవుని స్నేహితుడు అనబడ్డాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే లాజరును దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. అబ్రహాము పాత నిబంధన స్నేహితుడు, లాజరేమో క్రొత్త నిబంధన స్నేహితుడు. లాజరు స్నేహితుడు చనిపోయినప్పుడు, రోగిగా ఉన్నప్పుడు కబురు పంపించారు ఆయనకి. రోగిగా ఉన్నప్పుడు కబురు పంపిస్తే ఆయన అప్పుడు రాలా. ఎప్పుడొచ్చాడు? చనిపోయిన తర్వాత 3వ రోజు 4వ రోజు వచ్చాడు. వస్తే ఇప్పుడు వచ్చావా అన్నాడు చూస్తుంది మార్తమ్మ గారు. మార్తమ్మతో దేవుడు ఏం చెప్తాడంటే 11వ అధ్యాయం 40వ వచనంలో,
నీవు నమ్మిన ఎడల నా మహిమేంటో నువ్వు చూస్తావు. ఎందుకు అపనమ్మకుంటున్నావు? నేను ఆ రోజు వచ్చినా రోగం కుదిరేదే, ఈరోజు చనిపోయినాకు వచ్చాను, పెట్టిలో పెట్టిన తర్వాత సమాధిలో పెట్టినాకు వచ్చిన ఈరోజు కూడా నేనేం చేయగలిగిన వాడిని? అద్భుతాన్ని చేయగలిగిన వాడిని. వాస్తవానికి మార్తా మరియల యొక్క ఆలోచన ఏంటంటే, ఆ రోజు వస్తే ప్రార్థన చేసేవాడు, ఆ రోజు వస్తే స్వస్థత వచ్చేది, ఆ రోజు వస్తే మా జీవితాల్లో నా తమ్ముడిని పోగొట్టుకునేవాడు కాదేమో అనుకున్నారు. కానీ ఏ రోజు వచ్చినా దేవుడు ఏం చేయగలిగిన వాడు? అద్భుతాన్ని చేయగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో, ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనము, 32వ వచనం, 43వ వచనం, 44వ వచనం, ఈ వచనాలన్నీ మనం చదువుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చెప్పబోతున్న సందర్భం ఏంటి అంటే, ఒకవేళ ప్రార్థన చేసిన స్వస్థత రాక కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్న ఆయనే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించినప్పుడు నీకు స్వస్థత రాకపోయినా దేవుడు కాడు అనడానికి వీల్లేదు. నీకు స్వస్థత చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న పరిస్థితి, లాజరును కోల్పోయినటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యుని పోగొట్టుకొని రోదల్లో ఉంటే వాళ్ళు అయినా కానీ ఏమంటున్నారు? మరియమ్మ మాత్రం మాటతో కూడా దూషించలా. మార్త మేము ఇప్పుడు వచ్చేవా అన్నాడు చూస్తుంటే, మరియమ్మ మాత్రం ప్రశాంతంగా ఉంది. పదండి సమాధి దగ్గరికి వెళ్దామన్నాడు. సమాధి దగ్గరికి తీసుకెళ్లారు, నిలబెట్టారు. సమాధి దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే, రాయిని తొలగించండి అన్నాడు. రాయిని తొలగించాడు. ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేశాడు. లాజరు బయటికి రమ్మనగానే లాజరు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై బయటికి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బయటికి రాగానే ఆయన నా దేవుడు అనేటువంటి నమ్మకాన్ని ఉంచిన మరియ జీవితంలో అద్భుతాన్ని ప్రభు జరిగించాడు కనుక ఇప్పుడు మరియ ఇంకా దేవుని స్తుతిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించినా నీ ప్రార్థనకు ఒకవేళ ఆలస్యం అవుతుంది, ఒక కార్యం జరగట్లేదు, ప్రార్థన వింటున్నాడు కానీ నీకు సమాధానం రావట్లేదంటే ఇంకా నీ జీవితంలో సరిచేయవలసిన, చక్కబాటు చేయవలసిన, మరణకరమైన చావునకు లోనైనటువంటి పరిస్థితులు కొన్ని నీ జీవితంలో ఉన్నాయి కనుక వాటినన్నిటిని నీవు తొలగించుకోగలిగితే ప్రార్థనలో దేవుడు నీకేమిస్తాడంటే జయాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ప్రార్థించినటువంటి ప్రార్థన ఒకవేళ నిరాకరించిన పరిస్థితులు ఉన్నా, ప్రార్థించినటువంటి ప్రార్థన వలన ఒకవేళ స్వస్థత కార్యము నీ జీవితంలో జరగకపోయినా, ప్రార్థించినటువంటి ప్రార్థన నీ జీవితంలో అద్భుతాన్ని చేయలేకపోయినా, ఒకవేళ సమస్తాన్ని పోగొట్టుకున్నా మన దేవుడు ఎవరు? ఆయనే. మరొక సందర్భాన్ని చూపిస్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు, 13వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే యోబును అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాడా? ఎందులో కొదువలేదు. రిఫరెన్స్ చదివడానికి సమయం లేదు కానీ చెప్తున్నాను, ఏ విషయంలో కొదువు లేదు యోబుకి. ఊజు దేశం అంతటిలో, తూర్పు దిక్కుననున్న ఊజు దేశం అంతటిలో మిక్కిలి గొప్పవాడగునట్లుగా యెహోవా అతనిని ఆశీర్వదించెను. అన్ని విధాలుగా దీవించబడిన వాడు, నిష్కారణముగా, కారణమేమీ లేకుండా 10 మంది బిడ్డలు ఒకే రోజు చనిపోయారు. 4 స్నేహితులు దూషించి ద్వేషించి వెళ్ళిపోయారు. భార్య విమర్శ చేసి దూషణ పాలు చేసి వెళ్ళిపోయింది. ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా అని. శరీరం అంతా కురుపులతో నింపబడిపోయింది. చిల్ల పెంకులు తీసుకొని ఆ దురద పడుతుంటే గీక్కుంటూ ఉన్నాడు. ఆయన శరీరములో ఏర్పడిన పురుగులను చేత్తో పట్టుకొని వాడితో మాట్లాడుతున్నాడంట. ఏమనో తెలుసా? నా చేత ప్రేమించబడినటువంటి ఎందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా నాకు పెద్ద బాధ అనిపించలా. ఎందుకో తెలుసా? వారు అవసరం కొరకు నాతో ఉన్నారు, నా స్నేహితులు, అవసరం తీరిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కన్న నా బిడ్డలు అకస్మాత్తుగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా భార్య నన్ను దూషించి వెళ్ళిపోయింది, అయినా నేను పెద్ద బాధపడలేదు. కానీ
నా శరీరంలో పుట్టి నా రక్తాన్ని నా సీమును దాగుతా నాలో ఉద్భవించి నాలో నుండి మీరు కూడా బయటకు వచ్చేస్తున్నారే అని ఆ పురుగులు పట్టుకొని మాట్లాడుతూ ఏడుస్తున్నాడు. ఆస్తి అంతా పోయినా ఆ దేహమంతా పురుగులతో నిండి ఉన్నా, ఆస్తి అంతా పోయినా ఆ దేహమంతా నిండి ఉన్నా, అన్నీ ఇచ్చిన తండ్రి సుఖపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి తీసుకపోయే అని యోబు పలుకాలేదా? ఓ భక్తుడా అన్ని మరలా ఏదా అని యోబు, ఓ భక్తుడా అన్ని మరలా భయము చెందకు నీవు, నీవు భయము చెందకు నీవు, చెందకు నీవు జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ఉన్నాడు, జీవమిచ్చిన ఓ భక్తుడా యేసయ్య ఉన్నాడు. సమృద్ధిగా ఉన్నాడు కానీ శూన్యములోకి వెళ్ళిపోయాడు. ఎట్టకున్నాడు? సమృద్ధిగా ఉన్నాడు, చూడ్డానికి భలేగున్నాడు, అన్ని విధాలుగా విషయంలో లోటు లోపము లేని వాడిగా ఉన్నాడు, దేశంలోనే గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఒకే రోజు సమస్తాన్ని పోగొట్టుకొని జీరో అయిపోయాడు. ఒకే రోజు సమస్తం పోగొట్టుకొని ఏమయ్యాడు? జీరో, శూన్యమైపోయాడు. ఏమి లేదు, చిల్ల పెంకులతో శరీరం పైన ఉన్న కురుపులు గోక్కుంటూ అట్లా కూర్చున్నాడు. అయినా ఆయన ఏమంటున్నాడంటే, ఆయనే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడని చెప్పగలగాలంటే ధైర్యంగా ఉండాల. నా దేవుడని చెప్పాలంటే దేవుడి గురించి పూర్తిగా దేవుడేంటో నువ్వు తెలుసుకోగలిగితే మాట్లాడతావు ఆ మాట, లేకపోతే నా దేవుడని మనం చెప్పలేం. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు. హబక్కూ గ్రంథం 3:17-18 వచనాలు. రోజు అవట్లేదు బైబిల్, ఎంతసేపు తీశారు? చదువు. అంజూరపు చెట్లు పోయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్టు కాపుగాయకు ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. హబక్కూ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట. హబక్కూ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు అంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నాకు ఏమున్నా, సమృద్ధి ఉన్నా చెప్పాలి, సమృద్ధి లేకపోయినా, తినటానికి ఉన్నా తినటానికి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నాన్నవారు నా పక్షంగా ఉన్నా, నేను ఒంటరిగా నిలబడిపోయినటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నా, నాకెవరు తోడు లేనటువంటి పరిస్థితులు ఉన్నా, నాకు నువ్వు ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు దేవుడు ఉంటే చాలు.
యోబు వ్యక్తిగత జీవితంలో సమృద్ధికరమైన జీవితాన్ని శూన్యముగా దేవుడు మార్చేసిన, శూన్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన, అన్ని పోగొట్టుకున్న పరిస్థితి యోబు జీవితంలో కనబడుతున్న ఒకే మాట అంటున్నాడు, ఆయనే నా దేవుడు. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే సరిగ్గా ఉండలేం మనం దేవునితో. ఇక పోయినాకేముంటాం ఏమ్మా? అన్ని సమృద్ధిగా ఉండి కడుపు నిండా ఆహారం ఇస్తా, సమృద్ధికరమైన పనినిస్తా, నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తా, దేవుని సన్నిధికి రమ్మంటేనే రాలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇక ఏవి లేనప్పుడు ఏం రాగలుగుతాం దేవుని సన్నిధికి? అన్నున్నప్పుడు రాగలిగినటువంటి అలవాటు కనుక నీకుంటే, అన్నున్నప్పుడు ప్రభువుని సమీపించగలిగినటువంటి ఆ అలవాటు నీకుంటే, ఏమి లేకపోయినా ప్రభువుని విడిచిపెట్టవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సందర్భాన్ని చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, మరొక సందర్భం దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, 16వ వచనం, అలాగే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఈ రెండు సందర్భాలు మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. మనందరికీ తెలుసు, దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నవాడు. ఎవరికంట? మనుషులకు ప్రియుడు కాదు, దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నవాడు. దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నటువంటి దానియేలు చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. ఎక్కడే సరి తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. వేసేటప్పుడు రాజుగారు అక్కడుండి ఏం మాట్లాడాడు అంటే, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలడా అని ప్రశ్న వేశాడు. చదివారు అక్కడ? నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలడా అని ప్రశ్న వేశాడు. నన్ను రక్షిస్తాడో లేదో నాకు తెలుసులే అనుకొని నువ్వు ముందే ఇవయ్యా నన్ను అన్నాడు. సింహాల బోన్లోకి దూకాడు దానియేలు గారు. సింహాల బోన్లో పడవేసిన తర్వాత సింహములు హాని చేయకూడనట్లుగా దేవుడు వాటికి ఆజ్ఞాపించగా అవి సైలెంట్గా ఉన్నాయి. రాజుగారు సింహాల బోన్లో వేసేసాడు, వెళ్ళిపోయాడు. కానీ రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. తెల్లవారే పొద్దున్నే పరిగెత్తాడు సింహాల బోన్ దగ్గరికి. పరిగెత్తి దానియేలా అని పిలిచాడు. దానియేలని పిలవగానే రాజు చిరకాలము జీవించునుగాక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవించునుగాక అనగానే వెంటనే నేనేమన్నాడంటే, నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షించగలిగాడా అంటే అక్కడ చక్కని సమాధానం చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నాకు ఏ హాని చేయకుండానట్లుగా సింహపు నోళ్లను దేవుడు మోసేశాడు. నేను సేవించుచున్న నా దేవుడు నన్ను రక్షించాడు. కొట్టుగట్టికి చెప్పడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకండి ఎంత శిక్షణ అనుభవించాల్సి వచ్చింది? ఆయన చెయ్యని నేరానికి ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా? ఆయన చేసిన తప్పేందో తెలుసా? భక్తిని కలిగి ఉండడమే ఆయన చేసిన తప్పు. ఏం కలిగి ఉంటాం? శక్తి కలిగిన భక్తి చేశాడు, డూప్లికేట్ భక్తి చేయలా. భక్తిలో శక్తి కలిగిన భక్తి చేశాడు దానియేలు. శక్తి కలిగిన భక్తి దానియేలు చేశాడు కనుక సింహాల బోన్లోకి వెళ్ళిపోయారు. భక్తికి బదులుగా బాధలను అనుభవించగలిగాడు. భక్తి చేస్తున్న వారికి బాధలు వస్తున్నా దేవుని వాక్యములో ఉంది, సద్భక్తితో జీవించను ఉద్దేశించు వానికి శ్రమలు అధికమవుతాయి అని. ఏ భక్తితో? డూప్లికేట్ భక్తితో కాదు, అవి మీరు తెచ్చుకున్నాయి. నిజంగా దేవుని అందరి భయభక్తులు కలిగి సద్భక్తి, మంచి భక్తి, శక్తి కలిగిన భక్తి మీరు చేస్తుంటే ఖచ్చితంగా శ్రమల పాలవుతారు. అయినా పర్వాలేదు, నీ భక్తి నీకు ఏం చేసిద్దంట? లాభాన్ని చేకూర్చిద్ది. నీ భక్తి ఒక దినాన పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. కాయలున్న చెట్టుకే కదా రాళ్ళు వేసేది. కాయలు లేని చెట్టు వంక ఎవడం చూస్తాడా? చూడగదా. కాయలున్న చెట్టు వంక రాళ్ళు వేసినట్లుగా భక్తి కలిగిన వాడినే కదా దేవుడు మరి పరిశీలన చేసేది. భక్తిలో నైపుణ్యత కలిగి, భక్తిలో ప్రావీణ్యుడిగా, భక్తిలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్న దానియేలుని బాధలకు దేవుడు అప్పగించిన తన భక్తి జీవితం ఏం చేస్తుందంటే బాధలను తట్టుకొని పైకి లేపగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. బాధను నలగగొట్టి, బాధను కాళ్ళతో రొక్కి భక్తి జీవితంలో పైకి ఎదగగలిగిన కృపను దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరికీ తెలుసు 3వ అధ్యాయం 17వ వచనం దానియేలు గ్రంథం, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీరు కూడా దురాయి అనబడిన మైదానములో బొమ్మను పెట్టి
దానికి మొక్కమని బలవంతం చేస్తే మేము చావనైనా చేస్తాము కానీ బ్రహ్మకు మేము మొక్కం అన్నారు. మొక్కమని వాళ్ళు తీర్మానం చేసుకుంటే ఉన్న అగ్ని కన్నా 7 అంతలు అగ్ని చేసి వేయటానికి వెళ్ళిన వాళ్ళు తగలబడి చచ్చిపోయారు. వేసిన వేళతో 4వ వాడిగా తిరగాలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా, 4వ వానిగా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా. హల్లెలూయా. 4వ వాడిగా వారికి తోడయుండి నడిచాడు దేవుడు. దూరంలో సింహాసనమైన అగ్నిగుండంలోకి చూస్తుంటే ముగ్గురినే కదా మనం వేసింది. డౌట్ వచ్చింది రాజుగారికి. అబ్బాయి బయట ఎంతమందిని వేసావు అంటే, ముగ్గురినే సార్. ముగ్గురిని కాదురా, నువ్వు 4గురిని వేసినట్టుండవు. అసలు ఆ ముందు అగ్ని ఆర్పేసి వాళ్ళని బయటికి తీసుకురమ్మన్నాడు. వాళ్ళని బయటికి తీసుకొస్తే ఓరక ఇదివరకు దీపాలు ఉండేగా, దీపం దగ్గర చదువుకునేటప్పుడు నేను చిన్నపిల్లడప్పుడు కూడా దీపం కింద చదువుకున్నా, దీపం కింద బైబిల్ చదువుకున్నా, దీపం కింద పుస్తకాలు చదువుకునేవాడు. ఆ తర్వాత కదా కరెంట్ వచ్చింది, దేవునికి స్తోత్రం. అప్పుడు దీపం కింద చదువుకున్నప్పుడు ఆ కాగడాలు కదా ఇట్లా డబ్బాకి ఆ నూనె పోసి దాన్ని కాగడ పెడితే ఆ కాగడ ఒక్కోసారి తలకాయ ఉంచినప్పుడు ఏమయ్యేది చెప్పరా? తలగాలి దేశ రక్తమే చెయ్యం. ఈ ఎంట్రుకలు కొద్దిగా అట్ట కారంగానే కౌరాసన వచ్చేసేది. ఏదన్నా గబక్కన మనం వంట చేస్తున్నప్పుడు ఓరకట్ల మసిగుడ్డో ఏదో ఒకటి దించుతున్నప్పుడు కొద్దిగా గ్యాస్కి అంటిందనుకో ఏమొచ్చింది, ఒకలాంటి వాసన వచ్చేసిద్ది. అట్టాడిది అగ్నిగుండంలో అంతసేపు ఉంటే వాళ్ళని బయటికి తీసుకొస్తే ఒక్క ఎంట్రుక కాలిపోలేదంట. వాళ్ళ దగ్గర ఓ పరిమళ సువాసన వెదజల్లుతున్న వాసన వస్తుంది కానీ అగ్ని వాసన అంటనీలేదు దేవుడు. కొట్టగట్టుకు చెప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని వంటి శ్రమలలో నిన్ను దేవుడించిన నీవు భయపడాల్సిన అవసరం లేదు. భక్తి కలిగిన జీవితం నీవు చేస్తుంటే, శక్తితో కూడిన భక్తి నీవు చేస్తుంటే, అగ్ని వంటి శ్రమ శోధనలో నీవు పడిపోతున్న సందర్భాలు నీ జీవితంలో ఎదురవుతున్నా దేవుడు నీకు తోడై ఉండి నీ శ్రమలను, నీ బాధలను, నీ హింసలను వాటన్నిటిని అనగదొక్కి నిన్ను పైకి లేపి నిలబెడతాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమంటున్నారంటే, అగ్నిలో మమ్మల్ని పడేసిన మా దేవుడు ఆయన అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటా పోతే స్తెఫను జీవితంలో కానీ, యోహాను గారి జీవితంలో కానీ, పౌలు జీవితంలో కానీ, భక్తుల యొక్క వారి జీవితాల్లో కానీ ఎన్నో శ్రమలు వారి జీవితాల్లో ఎదురైనా వారు చెప్తుంది ఒకటే, ఆయనే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఆయనే. అందుకే 143వ కీర్తన 10వ వచనంలో మూలవాక్యంలో మనం చదివాం. అక్కడ అంటాడు భక్తుడు, దేవా నీవు నా దేవుడవయ్యా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించయ్యా. ఏంటి దేవుని చిత్తం? అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో ఉంది, ఆజ్ఞాన కాలమున దేవుడు చూచుచున్నట్టుకున్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందడమే దేవుని చిత్తం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని తలంపు, అసలు నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అంటే నువ్వు మారు మనసు పొందటమే. ఎంతకాలం మార్పు లేక జీవింతువు, ఇంతలోనే యేసు వస్తే ఏమి చేతువు. ఎంతకాలం మార్పు లేక జీవింతువు, ఇంతలోనే యేసు వస్తే ఏమి చేతువు. తిని త్రాగుచు తిరుగబోకుమా, తిని త్రాగుచు తిరుగబోకుమా, అనుకొనని గడియాలో ప్రభు యేసు వచ్చును, అనుకొనని గడియాలో ప్రభు యేసు వచ్చును. ప్రభు యేసు రాకడ సమీపించేనిప్పుడే, సిద్ధపడుమో సోదరుడా, సిద్ధపడుమో సోదరుడా. హల్లెలూయా. ఇంకా ఎంతకాలం మార్పు లేకుండా ఉంటావు? నా దేవుడు నా దేవుడు అని చెప్పుకొని బ్రతుకుతున్నాం మనం, కానీ నిజంగా నా దేవుడు అనే ఎక్స్పీరియన్స్ నీకుందా? యేసు ప్రభు అందరి దేవుడు అని అందరూ చెప్తున్నారు, అందరిలో కొందరు కూడా చెబుతున్నారు గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అని. అది కాదు కావాల్సింది దేవునికి, నా దేవుడు అని నువ్వు చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమించిన వారు దూరం అయిపోతున్న వారు పలికిన మాట ఏంటి? నా దేవుడే. ప్రార్థన నిర్లక్ష్యము చేసిన పలికిన మాట ఏంటి?
నా దేవుడే. ఆస్తి అంతా పోయి సమృద్ధిలోని శూన్యములో నిలబడిన వారు పలికిన మాట ఏంటి? నా దేవుడే. భక్తి జీవితాన్ని చేస్తూ బాధలు అనుభవిస్తున్న వారు పలికిన మాట ఏంటి? నా దేవుడే. నీకుందా ఈ అనుభవం? తల్ల వంచు, కళ్ళు మూసుకో. ఓ చిన్న ప్రార్థన. దేవా, నా దేవుడు నీవేనయ్యా. ఎలాంటి పరిస్థితి నా జీవితంలో నేను ఎదుర్కోవాల్సి వచ్చినా నువ్వు నా దేవుడిగా ఉన్నావు. నా దేవుడు అని అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం నా జీవితంలో నేను కలిగి ఉండడానికి అయ్యా నీ చిత్తమును నాకు నేర్పించయ్యా. ఒకవేళ నా దేవుడని తెలుసుకోలేక ఇంతకాలం నీ చిత్తాన్ని వ్యతిరేకంగా జీవించానేమో, నీ చిత్తానికి అనుగుణంగా నేను నడవలేకపోయానేమో నాయన. నీ చిత్తానికి అనుగుణంగా నేను నడవడానికి దయచేసి నాకు సహాయం చేయ్యా. దయచేసి నన్ను దాటిపోవద్దయ్యా. అజ్ఞాన కాలమున దేవుడు చూచిచున్నట్టుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందడమే దేవుని చిత్తం. ఎంతకాలం ప్రభు సన్నిధిలో లేకుండా ఉంటావు? ఎంతకాలం రక్షణ అనుభవంలోకి రాకుండా ఉంటావు? ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు? ఎంతకాలం? ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో. ఎట్లా చూసిన వాళ్ళు అట్లా కళ్ళెదుట నశించిపోతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నా, మరణం ఎప్పుడు తాకుతుందో మనల్ని తెలియదో. ఒకప్పుడు మరణం పలానా వయసు వచ్చి నాకు వచ్చింది అనుకోవడానికి, ఏ రోజు చనిపోతాం మనకు తెలియదు. బ్రతికున్న ఈ రోజే నీది కానీ రేపు నీది కానే కాదు. తీర్మానం చేసుకో ప్రభు దగ్గర. వచ్చే నెలాఖరులో 31వ తారీఖు పగటి కాల సమయంలో బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఒకవేళ రక్షించబడకుండా నీ జీవితంలో కార్యము చేయట్లేదంటే నీకు రక్షణే ఒకవేళ పొందకుండా ఆటంకంగా ఉందేమో. తీర్మానం చేసుకో ప్రభు దగ్గర. అయ్యా, నేను రక్షించబడతానయ్యా, నీ కుమార్తెగా నేను మార్చబడతాను, నీ కుమారుడిగా నేను మార్చబడతానని తీర్మానంలోకి రా. ప్రభు పిల్లగా, ప్రభు కుమారుడిగా, ప్రభు కుమార్తెగా ఓ మాట తీర్మానం చేసుకో ప్రభు దగ్గర. అయ్యా, ఇక మీదట నేను రక్షించబడ్డాను. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే నీ తీర్మానం చేసుకో ప్రభు దగ్గర. ఇక మీదట ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టను ఆయన. నీ సన్నిధిని పోగొట్టుకున్నా. ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు నీ సన్నిధి పోగొట్టుకున్నాను, ఎన్ని రోజులు నీ సన్నిధిని వెనకేసుకున్నాను ప్రభువా. ఎన్ని రోజులు నీ సన్నిధిలో సమయం గడపలేక, అయ్యా నా పరిస్థితికి, నా కుటుంబంలో వ్యతిరేకతకు నువ్వు కారణం కాదయ్యా, నేనే కారణమని ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ ఒప్పుకుందాం ప్రభు దగ్గర. ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. ఇంకా ఒకవేళ రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించండి. పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ అనుభవంలోకి రండి. నేను రక్షించబడ్డాను అంటే నీ రక్షణను కొనసాగించు. నీ రక్షణలో లోపం ఉందేమో సరి చేసుకో. నీ రక్షణలో వ్యతిరేకం ఉందేమో సరి చేసుకో. ప్రభు పాసనదిలో ఓ తీర్మానంలోకి రావాలని దైవజనుడిగా ప్రేమతో బ్రతిమలాడుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. విత్తబడిన వాక్యముల నుండి నా దేవుడు అని భక్తులు వారి జీవితంలో పలికిన ఓ శ్రేష్టమైన అనుభూతిని మేము నాయన వాక్యములో పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. విత్తబడిన వాక్యానుసారమైనటువంటి జీవితం నాకును మాకును అనుగ్రహించమని, ఎవరెవరు నాయన నీ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాలు కూడా మార్పులోకి రావడానికి నీ కృపను చూపించి, నా దేవుడు అనే తీర్మానం విశ్వాసముతో పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితంతో, ప్రార్థనా జీవితంతో మేము కలిగి ఉండి నడవడానికి సహాయం చేయమని, బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.